ఏలూరు జిల్లా న్యూజివీడు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. న్యూజివీడు మండలం మిట్టిగూడెం నుంచి అన్నారావుపేట వరకు, అన్నవరం నుంచి వెంకటాయపాలెం, ఓగిరాల తండా వరకు మొత్తం 5.06 కోట్లతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు మంత్రి పార్థసారథి భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ డబుల్ ఇంజన్ సర్కార్లో అభివృద్ధి సంక్షేమానికి నిధుల కొరత లేదని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో న్యూజివీడు నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి 14 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా సీసీ రహదారులకు 148 కోట్లు, ఆర్ఎండ్బీ శాఖ ద్వారా 40 కోట్లతో పనులు చేపడుతున్నామని వెల్లడించారు. న్యూజివీడు నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమంలో ఆదర్శంగా నిలవడమే తన లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏర్పాటు చేసి అది పరీక్షలు ఏ విధంగా దిద్దారు, ఏ విధంగా జరిగినాయి అని చెప్పేసి ఒక ఎంక్వైరీ హైకోర్టు వేసింది. దాంట్లో తేలిన విషయాలు ఏంటంటే, మన 10వ తరగతి పరీక్ష కూడా మీరు చూసుంటారు. పరీక్ష అయిపోగానే అవన్నీ పెట్టిలో పెట్టి పోలీస్ ఎస్కార్ట్ ద్వారా ఎక్కడికో పంపిస్తారు, లేకపోతే తాళాలు స్ట్రాంగ్ రూమ్ వేస్తారు. ఈ ఆర్టీఓ ఉద్యోగాలకి, ఇంకా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి, ఇంకా ఉన్నత స్థానాలు ఎంఆర్ఓనో లేకపోతే ఇవి ఉంటాయి, అంటే గ్రూప్ 1 ఉద్యోగాలు. ఆ ఉద్యోగాల ప్రశ్న పత్రాలు ఎక్కడ దిద్దారు తెలుసా? హాయ్లాండ్ రిసార్ట్. అప్పుడప్పుడు నరసింహారావు గారు పార్టీ చేసుకున్నానికి హాయ్లాండ్ వెళ్ళి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ తీసుకుని. అంటే సరదాగా గడపడానికి, లేకపోతే ఫ్యామిలీస్తో సేద తీరటానికి, ఆ స్టూడెంట్స్ సరదాగా గడపడానికి ఆ రిసార్ట్స్ వాడుకుంటారు. అటువంటి రిసార్ట్స్కి పోలీసులతో ఎవరితో సంబంధం లేకుండా కొంతమంది వ్యక్తులు తీసుకెళ్ళిపోయి ఈ ప్లంబర్లతో, ఈ మన వడ్రంగి మేస్త్రులతో, కార్పెంటర్స్తో, ఇంకా ఇష్టం వచ్చినతో చేశారు.